అమెరికాలో తానా ఫౌండేషన్ కు సంబంధించిన నిధుల మళ్లింపు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు భారీగా నిధులను తన సొంత సంస్థకు మళ్లించినట్లు ఆరోపణలొచ్చాయి. తానా సమావేశంలో చర్చించకుండా ఎలాంటి అనుమతులు లేకుండానే 30 కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించినట్లు ఆరోపణలొచ్చాయి. తానాలో 30 కోట్ల రూపాయల నిధులు ఎలా మళ్లించారు? ఆ విషయం ఎలా బయటపడింది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత పాలకవర్గంలో తానా ఫౌండేషన్ ట్రెజరర్ గా వ్యవహరించిన శ్రీకాంత్ పోలవరపు ఎవరి అనుమతి లేకుండా తన సొంత కంపెనీ బృహత్ టెక్నాలజీస్ కు ఆ నిధులను మళ్లించారన్న వార్త తీవ్ర కలకలం సృష్టించింది. ఇదే విషయాన్ని ఇక ఆ నిధులు మళ్లింపు నిజమేనని, అది తన సొంత నిర్ణయమని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తారని శ్రీకాంత్ పోలవరపు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారని తానా బోర్డు చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి తెలిపారు. రెండు 2021-23 సంవత్సరంలో తానా ఫౌండేషన్ చైర్మన్ గా శ్రీ వెంకటరమణ యార్లగడ్డ, ట్రెజరర్ గా శ్రీకాంత్ పోలవరపు పనిచేశారు. ఆ సమయంలోనే తానా సంస్థ ఫౌండేషన్ సభ్యులు అగ్రెసివ్ గా పనిచేసి ప్రచారం నిర్వహించి అందరి దగ్గర నుంచి విరాళాలను పెద్ద మొత్తంలో సేకరించారు. అయితే 2023-25 సంవత్సరానికి ఎన్నికలు జరిగిన సమయంలో తానా నాయకత్వంలో గొడవలు రావడం, కార్యవర్గ సభ్యులు గెలిచిన వారు ఓడిన వారు కూడా లీగల్ గా పోరాటం చేయడం జరిగింది. 2024 ఫిబ్రవరి వరకు ఈ పోరాటం జరిగింది. చివరికి కోర్టు నిర్ణయం ప్రకారం కొత్త కార్యవర్గం ఏర్పడింది. రెండు 2024 ఫిబ్రవరిలో తానా ఫౌండేషన్ కు చైర్మన్ గా శశికాంత్ వల్లేపల్లి, ట్రెజరర్ గా వినయ్ కుమార్ మద్దినేని ఎన్నికై ఫౌండేషన్ కార్యకలాపాలను మొదలుపెట్టారు. ఇక ఫౌండేషన్ కు 2 బ్యాంక్ అకౌంట్లు కూడా ఉన్నాయి. ఒకటి పిఎన్సి బ్యాంక్ కాగా రెండవది మెరిల్ లించ్ బ్యాంక్ అకౌంట్. ఇక పిఎన్సి బ్యాంక్ ఆపరేషనల్ ఫెసిలిటీని కొత్త ట్రెజరర్ కు గతంలో ట్రెజరర్ గా ఉన్న శ్రీకాంత్ పోలవరపు ఇచ్చారు. రెండవ బ్యాంకుకు సంబంధించిన విషయంలో ఆపరేషన్ ఫెసిలిటీస్ ని ఇవ్వడంలో వివిధ కారణాలు చూపుతూ శ్రీకాంత్ పోలవరపు జాప్యం చేస్తూ వచ్చారు. ఇదే సమయంలో శ్రీకాంత్ పోలవరపు మేరీ లించ్ బ్యాంకులో ఉన్న ఫౌండేషన్ అకౌంట్ నుంచి నిధులను తన కంపెనీ బృహత్ టెక్నాలజీస్ కు నిధులను మళ్లించడమే కాకుండా రోజువారీ ఖర్చులు చూపించే సాఫ్ట్వేర్ లో ఈ మళ్లింపు వ్యవహారాన్ని చూపించకుండా అందరికీ తెలిసిన కొన్ని జమా ఖర్చుల వివరాలను మాత్రం చూపించారు. జమా ఖర్చుల వివరాలు బుక్స్ లో ప్రతి నెల కనిపించడంతో ఎవరికీ అనుమానం రాలేదు. అయితే బ్యాంక్ ఆపరేషన్స్ వ్యవహారాన్ని కొత్త కార్యవర్గానికి ఆయన ఇవ్వలేదు. 2023 సంవత్సరపు అకౌంట్స్ ను ఆడిట్ చేయడానికి ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉండడంతో శ్రీకాంత్ పోలవరపును బ్యాంక్ ఆపరేషన్స్ అప్పగించాల్సిందిగా ప్రస్తుత పాలకవర్గం గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చింది. చివరకు అతను 2024 అక్టోబర్లో బ్యాంక్ ఆపరేషన్స్ ను కొత్త ట్రెజరర్ కు అప్పగించారు. అక్టోబర్ నవంబర్ నెలలో మేరీ లించ్ బ్యాంక్ అకౌంట్స్ తీసుకుని ఫౌండేషన్ క్విక్ బుక్స్ లో ఉన్న లెక్కలను చూసుకుని ఆడిట్ చేస్తున్నప్పుడు ఫౌండేషన్ నిధుల మళ్లింపు వ్యవహారం బయటపడింది. వెంటనే శ్రీకాంత్ పోలవరపును ప్రశ్నించారు. ఇక తానా బోర్డు ఈ నెల 25న అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వాడిగా వేడిగా చర్చలు జరిగాయి. శ్రీకాంత్ పోలవరపు తాను సొంత నిర్ణయంతో నిధులు మళ్లింపు జరిపానని, తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తానని తెలిపారు. అయితే ఆ క్రిందటి సంవత్సరం కోర్టుకెళ్లిన తగాదాల వల్ల మసకబారిన ఇమేజ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తరుణంలో తానాకు ఇప్పుడు ఈ కొత్త సమస్య వచ్చిపడింది. ఈ క్రమంలోనే తానా బోర్డుకి ఇప్పుడు జటిల సమస్య ఎదురవుతోంది. ఆర్గనైజేషనల్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు తలెత్తాయి.
తీసుకున్న డబ్బును ఎలా వెనక్కి తీసుకురావాలి, ఇవ్వలేకపోతే ఏం చెయ్యాలి అన్నవి ఇప్పుడు ప్రధాన ప్రశ్నలుగా మారాయి. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఈ నెల 23న తానా బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ విషయంలో తగు చర్యలు వెంటనే ప్రారంభించేలా తానా బోర్డు చైర్మన్ ను కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. బోర్డు తదుపరి సమావేశానికి హాజరు కావాల్సిందిగా శ్రీకాంత్ కు నోటీసులు జారీ చేసింది. న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకెళ్తామని, ఫౌండేషన్ కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామని బోర్డు చైర్మన్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తెలిపారు.